హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖుషితో కనమ్మ. యాక్చువల్గా ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే అందరికీ తెలిసిందా, కార్తీక మాసం స్టార్ట్ అయిపోయిందనమాట. చాలామంది టెంపుల్స్కి వెళ్తారు. టెంపుల్స్లో నెయ్యి దీపాలు అనేది ముట్టియాలి అని అనుకుంటారు. చాలా మంచిది యాక్చువల్గా కార్తీక మాసంలో ఇలా ముట్టిస్తే. సో అది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి, ఎంత ఈజీగా, చాలా సింపుల్గా టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది మనకి. ఇంగ్రీడియంట్స్తో మనం నెయ్యి దీపాలు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటి అనేది నేను కమింగ్ వీడియోలో చెప్తాను. వచ్చేసేయండి. గీ అనేది స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో గీ వేసేసుకోవాలి. గీ అంటే నేను జస్ట్ ఆవు నెయ్యి వాడుతున్నాను. మా ఇంట్లో యాక్చువల్ ఆవు నెయ్యి వాడతాము. అది వాడుతున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసం. పించ్ ఆఫ్ కర్పూరము, మీది పచ్చకర్పూరం అయినా యూజ్ చేయొచ్చు. మనం రెగ్యులర్గా ఇంట్లో దేవుడికి యూజ్ చేస్తాం కదా అండి, ఆ కర్పూరమైనా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ జస్ట్ మనకి స్మెల్ కోసం మాత్రమే వేస్తున్నాము. ఇది జస్ట్ ఇట్లా అయిపోయిన తర్వాత దీన్ని ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసేయాలి మొత్తం. నెయ్యి అనేది మెల్ట్ అయిపోయింది కదా, నెయ్యి అనేది మెల్ట్ అయిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకి ఇలా ఫ్రిడ్జ్లో ఐస్ ట్రేస్ ఉంటాయి కదండి, ఐస్ ట్రేస్లో వేసుకోవాలి. యాక్చువల్గా నేను ఏంటంటే ఐస్ ట్రేస్తో వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే చాక్లెట్ బౌల్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను, వచ్చేసేయండి. ఇలా మనకి పువ్వొత్తులు అనేవి ఉంటాయి కదా అండి, ఆ పువ్వొత్తుల్ని కొంచెం ఇలా లైట్గా కింద భాగంలో లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని దీంట్లో పెట్టేసుకోవాలి. ఇట్లా అన్నీ పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. ఇంతకుముందు మనం గోరువెచ్చగా నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి ఆ నెయ్యి అనేది ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం వేసేసుకోవాలి. జస్ట్ ఇట్లా అన్నిట్లలో పోసి పెట్టుకోవాలి నెయ్యి అనేది. నెయ్యి పోసిన తర్వాత చూసుకోవాలి, ఎందుకంటే ఈ మిడిల్లోనే ఉండాలి. ఇట్లా అన్నిట్లలో నెయ్యి అనేది పోసేసుకోవాలి. ఇలా అన్నిట్లలో నెయ్యి అనేది వేసేసుకోవాలి. మనం కరగబెట్టిన నెయ్యి వేసేసుకొని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక ½ అవర్ పాటు పెట్టాలన్నమాట. ½ అవర్ తర్వాత ఎలా వచ్చాయి ఏంటి రిజల్ట్ అనేది మీకు నేను చూపిస్తాను. స్టే ట్యూన్. ఇలా ½ అవర్ తర్వాత ఓపెన్ చేసేస్తే ఇలా ఐస్ లాగా అయిపోతుంది అనమాట. ఇలా మనము ఇట్లా అనగానే వచ్చేస్తుంది అనమాట. ఈ స్టేజ్ వరకు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. జస్ట్ ఒక ½ అవర్ టు 40 మినిట్స్ సరిపోతుంది. నేను ఒక 40 మినిట్స్ పెట్టాను. సో ఇలా వచ్చేస్తాయి అనమాట మట్టి దీపాలు అనేది. మీరు ఎక్కడైనా ఇప్పుడు టెంపుల్స్కి వెళ్తారు కాబట్టి కార్తీక మాసం చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. ఐ హోప్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖుషితో కనమ్మ. ఇలా వచ్చేస్తాయి అనమాట మట్టి దీపాలు అనేవి. ఇలా పెట్టేసుకోవాలి. ఓకే.